Himalayan 450 ఓనర్ రైడింగ్ న్యూ అడ్వెంచర్ 390 ఇన్ ఆఫ్ రోడింగ్ ట్రాక్స్. నేను 10,000 కిలోమీటర్స్ హిమాలయన్ 450 రైడ్ చేశాను. నాకు అడ్వెంచర్ 390 ఎలా అనిపించిందో నాకు ఎలా అనిపించిందో అలాగే చెప్తాను మీకు. గాయ్స్ మామూలుగా లేదు, అక్క అయితే ఎగురుతుంది బండి గాల్లోకి. హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఏంది డాష్ మారిపోయింది అనుకుంటున్నారా? బండి మారిపోయింది. నా బండి అయితే సర్వీస్ సెంటర్లో ఇచ్చానన్న, వాళ్ళు నన్ను ఇవ్వలేదు, ఈరోజు ఈవినింగ్ ఇస్తాను. అందుకని ఈ బైక్ మా కజిన్ది బైక్ వచ్చేసి అపాచీ 160. సో ఈరోజు కంటెంట్ వచ్చేసి హిమాలయన్ 450 ఓనర్ రైడింగ్ న్యూ అడ్వెంచర్ 390 ఇన్ ఆఫ్ రోడింగ్ ట్రాక్స్. ఎస్, అడ్వెంచర్ 390 కొత్తగా లాంచ్ అయింది కదా. సో కేటీఎం వాడు ఎక్కడ చూసినా ఆఫ్ రోడింగ్ ఈవెంట్స్ పెడుతున్నారు అనమాట. మీరు చూసినట్టయితే నా ఫస్ట్ వ్లాగ్ అదే మన ఛానల్లో. మీరు మన ఛానల్కి వెళ్ళి కిందకి స్క్రోల్ చేసి చూడండి. అప్పుడు మనకి యూట్యూబ్ అంటే ఏంటో తెలియదు, అప్పుడేదో ఊరికే సరదాగా ట్రై చేశా. హిమాలయన్ 450 లాంచ్ చేసినప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ వాడు చాలా ఆఫ్ రోడ్ ఈవెంట్స్ కండక్ట్ చేశారు ప్రతి ప్లేస్లో. సో ఇప్పుడు కూడా కేటీఎం వాడు అలాగే చేస్తున్నాడు. సో ఆఫ్ రోడింగ్ ట్రాక్స్ చూస్ చేసుకుని బైక్లు ఇస్తా, యూ కెన్ కాల్ ఇట్ ఎక్స్పీరియన్షియల్ రైడ్. అసలు దీనికోసం చాలా వెతికాను నేను, యాడ్ దొరుకుతుంది, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలని. ఫైనల్ మనకైతే దొరికింది. నిన్నే రిజిస్టర్ చేసుకుని ఈరోజు వెళ్తున్నా. అది వచ్చేసి నా లొకేషన్ నుంచి 45 కిలోమీటర్స్ ఉంది. దేవనాలి దగ్గర వస్తుంది ఆఫ్ రోడ్ ట్రాక్. సో నాకు తెలిసి చాలా రైడర్స్ వస్తారు ఈరోజు అక్కడికి ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. మీకైతే A to Z నాకేమైతే అనిపించిందో అదే మీతో షేర్ చేస్తాను ఈరోజు. నేను 10,000 కిలోమీటర్స్ హిమాలయన్ 450 రైడ్ చేశాను. సో హిమాలయన్ 450తో 10,000 కిలోమీటర్స్లో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అండ్ అలాగే నాకు అడ్వెంచర్ 390 ఎలా అనిపించిందో నాకు ఎలా అనిపించిందో అలాగే చెప్తాను మీకు నా రైడ్ ఎక్స్పీరియన్స్. మీరు చూసే ఉంటారు, నేను హిమాలయన్తో ఎక్స్ట్రీమ్ ఆఫ్ రోడింగ్ కూడా చేస్తున్నా, అంటే ఇలాంటి జంపింగ్స్ ఇలాంటివన్నీ. సో ఇప్పుడు అడ్వెంచర్ 390 వెళ్తే అర్థమైపోద్ది దాని సస్పెన్షన్ సెటప్ ఎలా ఉంది, దాని ఇంజిన్ రిఫైన్మెంట్ ఎలా ఉంది. అసలు కేటీఎం వాడు ఏమన్నా ఇచ్చాడు అసలు 400cc సెగ్మెంట్లో ఇంకా ఫ్లాగ్షిప్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాడు ఇప్పుడు వరకు ఎవరు లేనిది ఇచ్చాడు, క్రూజ్ కంట్రోల్ ఇచ్చాడు, అండ్ ఆల్సో బై డైరెక్షన్ క్విక్ షిఫ్టర్ కూడా ఇచ్చాడు, విచ్ ఇస్ గుడ్. మనకైతే ఏం లేవు, మన బండికి ఓన్లీ ABS అండ్ రైడింగ్ మోడ్స్. ఈరోజు ట్రాక్ డేకి నాతో పాటు గురుకిరణ్ బ్రో వస్తున్నాడు. అసలు ఈ బండి మనకి చిట్టుకులాగా ఉంది, చూసారు కదా, కాలు ఎక్కడికి వచ్చాయి, హ్యాండిల్ బార్ దగ్గరికి ఎక్కడికి వచ్చింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఒకసారి పెద్ద బండి అలవాటు అయ్యాక ఈ చిన్న బండి తోలేమంటే తోలేమని కాదు, మనకు కాన్ఫిడెన్స్ రాదు స్పీడ్ పోవడానికి, బ్రేకింగ్ చేయడానికి. ఈ బైక్తో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి అసలు పాస్ట్లో. ఒకప్పుడు నేను బెంగళూరులో నా జాబ్ సర్చింగ్ ఫేజ్లో నాకు ఈ బండి చాలా హెల్ప్ చేసింది. ఆ టైంలో మా కజిన్ కన్నా నేనే ఎక్కువ వాడుంటా బండి. ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళడం, ఏమైనా వర్క్స్ ఉంటే బెంగళూరులో అటు తిరిగిన ఇంటర్వ్యూస్కి వెళ్ళడం, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళడం, మళ్ళీ వాడేసి బండి అయితే నేను. గాయస్ మన బ్లాక్ బైక్ 350 కిరణ్ బ్రో కూడా వచ్చేసాడు, ముందర వెళ్తున్నాడు. ఆకలి కూడా వేసేస్తుంది, వెళ్ళే దారిలో బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. సో గాయస్ రైట్ సైడ్ చూస్తున్నారు కదా రైడర్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళైతే Z900లు అరాచకం బైక్స్ ఉన్నాయి. వీళ్ళంతా ఎవరంటే IBM వాళ్ళే, నా కంపెనీ వాళ్ళే. దీనికి నేను కూడా రిజిస్టర్ అయ్యాను యాక్చువల్లీ రైడ్కి వెళ్దామని చెప్పి. నా బైక్ సర్వీస్కి పెట్టాల్సి వచ్చింది కదా, అందుకనేసి ఇంకా ఆగిపోయా. అసలు నాకు తెలిసి 100 మంది ఏంటి 200 మంది పైనే ఉంటారు నాకు తెలిసి. లైన్ పోతూనే ఉంది. ఇప్పుడే వాళ్ళు మానిత నుంచి ఎంటర్ అయ్యారు, మానిత లోపల నుంచి. నా బండి ఉంటే నేను వెళ్ళుంటా బ్రో. మా IBM కంపెనీలో IBM ఇండియా బజ్ అని చెప్పి ఒకటి ఉంది. చాలా ఈవెంట్లు ఆర్గనైజ్ చేస్తుంటారు, ఇలాంటి రైడ్సే కాకుండా లైవ్ కాన్సర్ట్స్, మ్యూజిక్ కాంపిటీషన్స్, ఇలాంటివి చాలా కల్చరల్ యాక్టివిటీస్, డాన్సెస్ ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తుంటారు. అసలు నేనైతే మరీ రిజిస్టర్ అయ్యి కూడా వెళ్ళకపోతున్నా బైక్ సర్వీస్ పెట్టడం వల్ల. అసలు ఎంత పొడుగు ఉన్నారు చూడండి, వీళ్ళు పోతూనే ఉన్నారు. అక్కడ నుంచి పెద్ద లైనే. మనం అయితే ట్రైబల్ అడ్వెంచర్ ఆఫ్ రోడ్ ట్రాక్ కూడా వచ్చేసాం. చూస్తున్నారు కదా బైక్స్ ఎన్ని ఉన్నాయి ఆడ. చాలా మంది వచ్చినారు ఈవెంట్కి అయితే. అడ్వెంచర్ 390 కొత్త మోడల్స్ అక్కడ లోపల ఉన్నాయి. ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా అక్కడ బైక్స్ వెళ్తున్నాయి. ఆఫ్ రోడ్ ట్రాక్ అయితే అదిరిపోయింది. ఎప్పుడు ఇలాంటి ఆఫ్ రోడ్ ట్రాక్ మీద ఎక్స్పీరియన్స్ చేయలేదు నేను. ఆఫ్ రోడింగ్ ఫుల్ ప్యూర్ ఆఫ్ రోడింగ్ ఉంది ఇదైతే. ఆఫ్ రోడింగ్ ట్రై చేయడానికి ఫస్ట్ బ్యాచ్ అయితే వెళ్తుంది. మనది వచ్చే సెకండ్ బ్యాచ్. ఈ బ్యాచ్ తర్వాత మనది ఉంటుంది. నేనే కావాలని సెకండ్ బ్యాచ్ తీసుకున్నా, ఎందుకంటే మన గురుకిరణ్ బ్రో వెళ్తున్నాడు ఈ బ్యాచ్లో. వీడియో తీయడానికి ఎవరు ఉండరని చెప్పేసి అతన్ని ఫస్ట్ బ్యాచ్ పంపించిన సెకండ్ బ్యాచ్ వెళ్తున్నా.
సో గాయ్స్ మన టర్న్ అయితే వచ్చేసింది. ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ బ్యాచ్. ఈ బైక్ చూసి రట్ అయిపోయిందో, మొత్తం కచ్చరా అయిపోయింది, మొత్తం బుడదే. ఫస్ట్ ఫీల్ సిట్టింగ్ ఆన్ 390 అడ్వెంచర్. నైస్. హ్యాండిల్ బార్స్ వైడ్ ఉన్నాయి. సిట్టింగ్ అయితే బాగుంది, సిట్టింగ్ పోస్చర్. లెట్ స్టార్ట్. గాయ్స్ మామూలుగా లేదు. అక్క అయితే ఎగురుతుంది బండి గాల్లోకి. ఓ ఏంద్ర ఎన్ని కొండలు పెట్టారు. Okay, you go first. Oh. జస్ట్ మిస్, మన కంటెంట్ అయిపోయేవాళ్ళం. ఓకే మనకొద్దు బురద, మొత్తం బురద అంటించుకోవాలని లేదు. రాచకంగా ఉంది అసలు ఎక్స్పీరియన్స్. రచ్చ రచ్చ చేస్తున్న బండిని, కొల్ల కొల్ల. ఏడక్క let him go first. ఇక్కడే నాకు కంటెంట్ అవుతున్నాయి మనం. ఎలా అనిపించింది? ఇది తగులుతుంది ఇది కదా, నాకు ఇది కొంచెం బెటర్గా ఉండేది, బట్ టూ హైగా ఉంది. నాకు తగలలేదు అసలు.
పక్కరా షూస్ అడగతారేమో అన్నాడు, మన ప్యాంట్ అడగతారేమో. చూసారు కదా, ఇక్కడ జాతర ఉంది, చాలా మంది వచ్చారు అసలు ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఆఫ్ రోడింగ్ ఇంత రైడ్ చేశాను కదా, నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఆఫ్ రోడింగ్ హిమాలయన్ 450 నచ్చింది నాకు, టు బి హానెస్ట్. నేను పార్షాలిటీ అదేం చూపించట్లేదు నా బైక్ అని చెప్పి. సస్పెన్షన్ వచ్చేసి ఇది అడ్జస్టబుల్ ఫ్రంట్ సస్పెన్షన్, ఫ్రంట్ 30 క్లిక్స్ అండ్ రేర్ 20 క్లిక్స్ అడ్జస్టబుల్ సస్పెన్షన్. ఇది మన దానికి ఫ్రంట్ అడ్జస్టబుల్ కాదు, మన దానికి రేర్ ఒకటి అడ్జస్టబుల్. సో ఈ ఆఫ్ రోడింగ్లో నాకు పవర్ టార్క్ అంతా బాగానే ఉంది, కానీ మొత్తం నాకు డబ్బా అనిపించింది. ఇది డగడగడగడ సౌండ్లు వస్తున్నాయి అసలు యాక్చువల్లీ. అండ్ సస్పెన్షన్ కూడా ఫ్రంట్ మనం అబ్స్టాకిల్స్ క్లియర్ చేస్తుంటాం కదా, అబ్స్టాకిల్స్ క్లియర్ చేసేటప్పుడు టక్కుని కొట్టుకుంటుంది పైకి. అది నా బైక్ ఫాల్టా లేకపోతే కేటీఎం అడ్వెంచర్ 390 మొత్తం అట్టే ఉంది, అర్థం కావట్లా. పగిలిందా, పల్టీ కొట్టిందా గైస్? ఈ బైక్ అయితే పల్టీ కొట్టిందంట, ముందరంతా పగిలిపోయింది వైజర్ అంతా. అలా ఎన్ని పగిలిపోయి ఉంటాయో. రైడర్ సేఫా గాయస్? మన ఆఫ్ రోడ్ ట్రాక్ ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం. డుకాటి ఈ బైక్ చేశారు కదా, డుకాటి మల్టీ స్టార్టర్ 950. ఇది క్రేజీ బైక్స్ వచ్చినాయి, ఇంకెళ్ళిపోవడమే కదా. ఎలా అనిపించిందా? బాగా అనిపిలా? అవునవును, అది ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు నేరుగా దూకినట్టుంది అది. నాకు ఓకే బ్రో, అదే అక్కడ భలే థ్రిల్ అనిపించింది ఆడ. నువ్వు చెప్పావు కదా పైనుంచి కిందకి. సింపుల్ బ్రో, అంత స్టీప్ ఉన్నప్పుడు బాడీ పొజిషన్ వెనక్కి పెడితే వెళ్ళిపోవచ్చు. సో లెట్స్ కమ్ టు ద పాయింట్. నాకు బైక్ ఎలా అనిపించింది అదంతా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బైక్ మీద ఎక్కగానే బిగ్ బైక్ లాగా అసలు అనిపించలేదు. అంటే నాకు అనిపించలేదు అలాగా. నా హైట్ వచ్చే 6'1", హైట్ అండ్ బల్క్గా ఉంటాను నేను, కాబట్టి నాకు అలా అనిపించలా. నాకైతే చిన్న బండిలాగా అనిపించింది అది కూడా. హిమాలయన్ 450 తోలి అది ఎక్కాక చాలా చిన్నది అనిపించింది నాకైతే, లిటరలీ చెప్పాలంటే. ఫస్ట్ అబ్జర్వ్ చేసిన చేంజ్ అది. అండ్ హ్యాండిల్ బార్ ఉంటుంది కదా, హ్యాండిల్ బార్ బాగా వైడ్గా ఉందన్నమాట, కొంచెం ఇంత వైడ్గా ఉంది హ్యాండిల్ బార్ దానికి. సో హ్యాండిల్ బార్ అలా వైడ్గా ఉంటే మనకు ఆఫ్ రోడింగ్ బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకోటి నాకు నచ్చింది వచ్చేసి పవర్ అండ్ టార్క్. అసలు ఆ సెగ్మెంట్లో కేటీఎంని బీట్ చేసే బైక్ లేదు పవర్ అండ్ టార్క్లో. అండ్ బైక్ అయితే చాలా నింబుల్గా ఉంది, ఈజీగా మాన్యువల్ చేయొచ్చు, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అంటే నాలాంటి ఒక పర్సన్కి 6'1" ఉన్న వాళ్ళైతే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ 10 ఐ వుడ్ గివ్ 7.5. ఆ 7.5 ఎందుకంటే నాకు ఆఫ్ రోడ్ ట్రాక్ బాగా అనిపించింది, కానీ బైక్ అంత కనెక్ట్ అవ్వలేకపోయాను నేను యాక్చువల్లీ. 2 laps ఇచ్చారు మనకి. వెరస్ మన గ్రే హార్స్ హిమాలయన్ 450కి అయితే అసలు ఇంకా చెప్పలేదు. రైడింగ్ పొజిషన్, ఎర్గోనామిక్స్, ఆఫ్ రోడింగ్, ఇట్స్ అన్ ఆల్రౌండర్ యాక్చువల్లీ. ఇంకోటి నేను ఏం అబ్జర్వ్ చేశానంటే వెనక బ్రేక్ సరిగ్గా పడట్లేదు దానికి. టర్నింగ్స్లో స్పీడ్కి వెళ్ళి రేర్ వీల్ స్లైడ్ చేద్దాం అనుకున్నా, స్పీడ్కి వెళ్ళి నొక్కినా అసలు పర్లేదు, సరిగ్గా స్లైడ్ అవ్వలేదు, ఏం కాలేదు ఆడ. అదొక ఇష్యూ అబ్జర్వ్ చేశా. ఇంకోటి మెయిన్ వైబ్రేషన్స్, మామూలు వైబ్రేషన్స్ లేవు అసలు, హెవీ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రతి బైక్లో ఆ ఇష్యూ ఉంది, సైడ్ స్టాండ్ ఇష్యూ ఉంది. సైడ్ స్టాండ్ ఎత్తినా కూడా సైడ్ స్టాండ్ ఇండికేటర్ చూపిస్తుంది అక్కడ. ప్రతి బైక్ అట్టే ఉందంట. నేను ఆ ఫెలో రైడర్స్ కూడా అడిగాను, అక్కడ 2 తెలుగు వాళ్ళు పరిచారు, వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళు కూడా అదే చెప్పారు, ఆల్ బైక్స్ కూడా సైడ్ స్టాండ్ ఇష్యూ ఉందంట. అండ్ దీనికి మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ వల్ల ఆఫ్ రోడింగ్ చేయడం కష్టం. కానీ కేటీఎం వాళ్ళు అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ని ముంచేసి ఇంజిన్ ఆఫ్ చేసి ఇంజిన్ ఆన్ కూడా చేశారు. బాగా వర్క్ అవుతుంది, నీళ్ళు అసలు లోపలికి పోవని చెప్పారు. రీసెంట్గా ఒక యూట్యూబర్ బైక్ కొనేసాడు, ఆయన బైక్ కొని సేమ్ థింగ్, ఎగ్జాస్ట్ మునిగింది, మరీ ఎక్కువ మునగలేదు, మునిగింది. ఇంజిన్ ఆఫ్ చేసాడు, మళ్ళీ ఇంజిన్ ఆనే కాలేదు ఆయనకి, మళ్ళీ సర్వీస్ సెంటర్ తీసుకెళ్లాల్సి వచ్చింది. నేనైతే అసలు అడ్వెంచర్ 390 స్పెక్స్ జోల్కి అసలు పోవట్లా. రైడ్ ఫీల్ ఎలా ఉందో ఆఫ్ రోడింగ్లో అది మాత్రమే చెప్తున్నా. నేనేమి అడ్వెంచర్ 390 యాంటీ కాదు, అడ్వెంచర్ 390 నాకు ఇష్టం, ఒకప్పుడు బైక్ తీసుకుందాం అనుకున్నా. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాస్ గుడ్, నాట్ గ్రేట్. హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. నేను మొన్నే అనుకున్నా 390 అడ్వెంచర్ లాంచ్ అయింది, కొత్తది, ఫీచర్స్ క్రేజీ ఉన్నాయి, కొనేద్దాం అనుకున్నా. గ్రేవర్స్ నమ్మేసి అడ్వెంచర్ 390కి వెళ్దాం అనుకున్నా. బట్ పోను, నాకు దానికన్నా నా హిమాలయన్ 450 బెస్ట్ అనిపిస్తుంది. అయితే బెంగళూరు వచ్చేసాము. మన గురుకిరణ్ బ్రో కూడా వెళ్ళిపోతున్నాడు. మన కిరణ్ బ్రో డైవర్షన్ తీసుకెళ్ళిపోయాడు. మనం ఇంకొక 10 minutesలో ఇంట్లో ఉంటాం. సో ఎండ్ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా వ్లాగ్ నచ్చే ఉంటుంది. ఇంకెందుకు లేటు, డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అండ్ గంట ఒత్తి పెట్టుకోండి, ఎందుకంటే నేను ఇక్కడ అప్లోడ్ చేయగానే మీ ఊరికి రావాలి కదా వీడియో.
అట్లా రావాలంటే మీరు గంట ఒత్తి పెట్టుకోవాలి. అండ్ డూ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్ దట్ హౌ డిడ్ యూ ఫీల్ రైడింగ్ అండ్ అడ్వెంచర్ 390 in off-road tracks. Yeah, that's it for today guys. Let's meet you in the next vlog. Boom.